సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్ కర్నూలులో పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 258 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 258 పోలింగ్ స్టేషన్లో కూడా ఓటర్లు వచ్చి ఓటు వేయడానికి అన్ని విధాలుగా అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. వారికి అవసరమైనటువంటి షేడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, క్యూ లైన్స్ కానీ, సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, వీల్ చైర్స్ కానీ ఇట్లాంటి అన్ని సదుపాయాలు ఓటర్లకు కల్పించడం జరిగింది. అలాగే ఈవీఎంస్ ద్వారా ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ 258 పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించిన ఈవీఎం డిస్పాచ్ ఇక్కడ అవుట్డోర్ స్టేడియం నుంచి జరుగుతుంది. 21 సెక్టర్లలో అందరూ స్టాఫ్ అందరినీ డివైడ్ చేసి వారందరికీ కూడా ఈవీఎం పోలింగ్ మెటీరియల్ ఇచ్చి వారి పోలింగ్ స్టేషన్స్ కి దాదాపు 150 బస్సుల్లో వారిని అరేంజ్ చేసి పంపించడం జరుగుతుంది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? క్రిటికల్ అండ్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ కర్నూలు నియోజకవర్గ పరిధిలో 25 ఉన్నాయి. వీటిలో ఎక్స్ట్రా ఫోర్స్ ప్రొవైడ్ చేయడం కాకుండా సీసీటీవీ కెమెరా, వీడియోగ్రాఫర్ లైవ్ కవరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియోగ్రఫీ అలాగే మైక్రో అబ్జర్వర్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా ఈ క్రిటికల్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే సీసీటీవీ కెమెరా మాత్రం 258 పోలింగ్ స్టేషన్స్ లో కూడా మనం సీసీటీవీ కెమెరా ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు? 2,75,000 మంది దాదాపుగా ఓటర్లు అండి. 1,32,000 మంది పురుషులు, 1,43,000 మంది మహిళలు. మొత్తం మీద కర్నూలు నియోజకవర్గంలో ఓటు వేసేందుకు అవగాహన ఎలా చేస్తారు? ఓటు పూర్తిగా వినియోగించేందుకు మీరు ఎలాంటి సూచన చేస్తారు? గత 3 నెలలుగా కూడా మనం స్వీప్ యాక్టివిటీని చాలా ఉధృతంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ యూత్ ఓటర్స్, ఫస్ట్ టైం ఓటర్స్ని ఫోకస్ చేస్తూ వారందరికీ కూడా మరి సోషల్ మీడియా ద్వారా అలాగే ఫిజికల్గా జంక్షన్స్లో అనౌన్స్మెంట్స్ ద్వారా, ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అవగాహన, మన కొండారెడ్డి బుర్జు, ఈట్ స్ట్రీట్ లాంటి ప్లేసెస్లో మంచి అవగాహన కార్యక్రమాలు కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ పిలుపుని వారందరూ కూడా స్వీకరించి రేపు పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఈవీఎం ఏమన్నా డ్యామేజ్ అయితే, ఈవీఎం పని చేయకపోతే ఎంతసేపులో రీప్లేస్మెంట్ చేస్తారు? దానికి ఎలాంటి అవగాహన చేస్తారు? సో ఈవీఎంస్ అనేవన్నీ కూడా కమిషనింగ్ అని చెప్పి మనం ఒక ఫస్ట్ లెవెల్ టెస్టింగ్, కమిషనింగ్ చేసి అవి సరైనగా పనిచేస్తున్నాయి అన్న ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ అక్కడక్కడ ఏమన్నా ఇబ్బందులు వస్తే వారికి ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంది. మనం బీఈఎల్కి సంబంధించిన ఇంజనీర్స్, అలాగే రిజర్వ్ ఈవీఎం మెషిన్స్ కూడా మనం పెట్టడం జరిగింది. అవి ఊరు మొత్తం మొబైల్గా తిరుగుతూ ఉంటాయి విత్ పోలీస్ ఎస్కార్ట్. ఎక్కడైతే మనకి ఇన్సిడెంట్ ఏమైనా రిపోర్ట్ అవుతుందో మనం వెంటనే 15 నుంచి 20 నిమిషాల లోపల ఈవీఎంని అక్కడికి చేర్చి రీప్లేస్ చేసి మళ్ళీ పోల్ స్టార్ట్ చేయాలనేది మన టార్గెట్. అందుకు అనుగుణంగానే అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటాం. ప్రతిసారి కూడా పోలింగ్ టైం 8 గంటలకు ఉంటుంది. ఆ టైమింగ్ కాకుండా కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి కంప్లైంట్ వస్తారు గత ఎన్నికల్లో. ఇప్పుడు బేసికలీ ఎలక్షన్ కమిషన్ వారు ఇస్తున్న టైం లైన్ ఏంటంటే 7 గంటల నుంచి 6 గంటల వరకు, 1 గంట సేపు సాయంత్రం ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ హీట్ వేవ్. మీరు అందరు చూస్తే చాలా ఎండ తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి 6 గంటల తర్వాత ఎనీవే ఎంత లేట్ అయినా కానీ మా పోలింగ్ స్టాఫ్, మా పోలింగ్ ఆఫీసర్స్, సెక్టరల్ ఆఫీసర్స్ రాయలసీమ యూనివర్సిటీ రిసెప్షన్ సెంటర్కి పంపించడం కోసం మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అయితే 6 గంటల తర్వాత క్యూని క్లియర్ చేయడానికి మాత్రం మేము పోలీస్ వారి సహాయం, అలాగే మన బిఎల్ఓస్ ఎవరైతే పోలింగ్ స్టేషన్లో ఉంటారో వారి సహాయంతో టోకన్స్ అవి ఇచ్చేసి క్యూని ఫాస్ట్గా క్లియర్ చేయడానికి చర్యలు తీసుకున్నాం.